రాష్ట్ర రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. కానీ ఆయన సంపద పెరుగుదలపై ఎప్పటికప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబును తన ఛానల్లో పొగిడే టీవీ5 సాంబశివరావు దీనిపై సమాధానం ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. ప్రారంభ దశలో ఆయనకు కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్టు సమాచారం. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి క్రమంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన ఆర్థిక స్థితిలో విపరీతమైన మార్పు చోటు చేసుకుంది. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విలువ 177 కోట్లుగా ఉంది. 2024లో మళ్లీ సీఎం అయ్యే నాటికి ఆయన ఆస్తుల విలువ 931 కోట్లకు పెరిగాయి. దాదాపు 10 సంవత్సరాల్లో ఆయన సంపద 5 రెట్లు పెరిగిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణం అభివృద్ధి అనే పేరుతో పెట్టుబడులు ప్రాజెక్టులు తెచ్చినా అదే సమయంలో తన కుటుంబ ఆర్థిక స్థితి అమాంతం పెరగడం ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. డబ్బుల వ్యామోహం లేని నేత అయితే ఇంత విపరీతంగా సంపద ఎలా పెరిగింది? సాధారణంగా వ్యవసాయం లేదా వ్యాపారం వాటి ద్వారా ఇలాంటి కోట్లు కూడగట్టడం సాధ్యం కాదు. అయితే రాజకీయ ప్రభావం, అధికారంలో ఉండే శక్తి కారణంగానే ఇంతటి ఆస్తి పెరిగిందా అనే ప్రశ్నలు ప్రజలలో గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఆస్తుల పెరుగుదలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన రాజకీయ వారసత్వం, పరిపాలనా శైలి ఎంతగానో విశేషమైనప్పటికీ డబ్బుల వ్యామోహం లేకపోతే 2 ఎకరాల నుండి అత్యంత ధనిక సీఎంగా ఎలా ఎదిగారో అన్న ప్రశ్న మాత్రం ఎప్పటికీ హాట్ టాపిక్ గానే మిగిలిపోతుంది. అడుగుతున్నా అంటే ఎస్ కలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ఇంత పుట్టేస్తున్నావు ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ 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 ధర్మం చేయ ఇంకా ధర్మం చేయ పట్టుకొని వేసుకుని పచ్చుకు వేసుకుని బాబాయ్